బైబిల్లో ఎప్పుడైనా అంకెల యొక్క భావం ఏమై ఉంటుంది అనే విషయం ఆలోచించారా? ప్రతి సంవత్సరం మార్చి నెల రాగానే క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడే నెంబర్ 40. ఈ 40 యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 40 అనే నెంబర్ బైబిల్లో మనకి 150 సార్లు పైగానే కనబడుతుంది. బైబిల్ మనకి ఆదిమ హీబ్రూ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. 40ని హీబ్రూ భాషలో మయీం అంటారు. హీబ్రూ భాషలో మయీం అనగా వాటర్, నీరు అనే అర్థం. పురాతన హీబ్రూ భాషలో ఇది నీటి తరంగాలను సూచించేది. హీబ్రూ భాషలో మయీం అనేది 13వ అక్షరం. ఈ అక్షరం విలువ 40. ఇది 2 విధాలుగా కనబడుతుంది. ఇక్కడ చూసినట్లయితే కుడివైపు ఉన్న అక్షరం కింద భాగంలో ఓపెన్ అయి ఉంటుంది. ఒక చిన్న ఖాళీ కనబడుతుంది. ఇది దేవుని వాక్యాన్ని బయలుపరచడానికి గుర్తుగా కనబడుతుంది. ఉదాహరణకి మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం చదవడానికి, అర్థం చేసుకోవడానికి, ఇతరులకు చెప్పడానికి సులువుగా కనబడుతుంది. ఎడమవైపు ఉన్న అక్షరం క్లోజ్ చేసినట్లు కనబడుతుంది. ఇది దేవుడు తన బైబిల్లో దాచిన రహస్యాలను సూచిస్తుంది.